హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి బఠానీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు. ఆవిడని అడిగి తెలుసుకుందామా మనం. రెడీ? రెడీ. ఈరోజు బఠానీలు ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఇందులో ఇలా బఠానీలు రెండు రకాలు ఉంటాయి. గ్రీన్ కలర్లోనూ ఉంటాయి, ఇలాగా పసుపు కలర్లో ఉంటాయి. ఈ బఠానీలు తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టేసుకుని మర్నాడు శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి దీన్ని ఇలాగా సాల్ట్ వేసి వేయించుకోవచ్చు, లేదా ఇసుకలో కూడా వేయిస్తారు. నేను సాల్ట్లో వేయిస్తున్నాను. ఇలాగా ఇసుకలో కూడా ఇలా వేయిస్తారు. అయితే అసలు ఈ మధ్యకాలంలో బఠానీలు అన్నవి ఎవరు తింటలేదు. కానీ అవి ఆరోగ్యానికి చాలా మంచిది, పళ్ళకి మంచిది, గట్టిగా నవ్వులుతారు, తింటారని అనేవారు కదా. బఠానీలు ప్రత్యేకంగా కొని పెట్టేవారు. ఇప్పుడు ఇలాంటి తిళ్ళే జనాలకి పోయే బఠానీలు, శనగలు ఇవన్నీ అసలు హెల్త్కి మంచిది. అండ్ ఏంటంటే నోటికి ఎంచక్కగా అవన్నీ గట్టిగానే ఉంటాయి, పళ్ళు అన్నీ గట్టిగా ఉంటాయి అనేవారు. ఇప్పుడు బఠానీ తింటే పన్ను ఊడిపోతుందేమో అన్నంత భయంగా తయారైంది. అసలు పిల్లలకి ఎవరికి తెలియదు. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి బఠానీలు ఎవరికి తెలియవు. చూసారా, అలా మనం ఉప్పులో అవి వేయించుకోవాలి. ఇలాగే వేయించేసుకుని తీసాక శుభ్రంగా ఉప్పుని శుభ్రంగా తుడిచేసుకోవాలి. లేకపోతే కషాయంలా ఉంటుంది. అందుకనే అసలు ఇసుకలో వేయిస్తారు. మామూలుగా ఇసుకలో వేయిస్తారు. మొరమరాలు అనగా అప్పుడు ఇసుక పట్టుకోదా? ఇసుక పట్టుకుంటుంది, రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అందుకనే సాల్ట్ వేసాను అన్నమాట. సాల్ట్ అయితే శుభ్రంగా ఒకసారి తుడిచేసుకుంటే ఇది అవుతుంది. ఇవి ఇలాగా ఇంచుమించు ఒక 10 minutes పడుతుంది. ఓకే. ఎందుకంటే బాగా వేగాలి కదా, గట్టిగాను మెత్తగా లేకుండా ఉండాలి. చక్కగా ఉంటాయి అన్నమాట అప్పుడు తింటేనవి. చాలా బాగుంటాయి రుచిగాను బఠానీలు. మా చిన్నప్పుడు మేము ఒక పెద్దాపురంలో ఉండేవాళ్ళం. అక్కడ ఒక అతను పెరట్లో పొయ్యి పెట్టుకుని ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. చేసుకుంటే మేము చిన్నప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు అలా చూశాను, అతను అన్నీ ఇలాగా ఇసుకలో వేయిస్తూ ఉండేవాడు అనమాట. అలాగే శనగలు కూడాను, శనగలు, మొరమరాలు ఇలాంటివన్నీ వేయిస్తూ ఉండేవాడు. ఇదిగో ఇలా చక్కగా కొంచెం విడుతుంది అనమాట. ఆ గింజ కొంచెం విడినట్టు అవుతుంది. అప్పుడు మనం అది వేగినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అది వచ్చేసరికి కొంచెం చెడుపట ఉంటుంది. ఎందుకంటే తడివి వేస్తాం కదా, అందుకని కొంచెం ఇలా నానబెట్టేసినవి ఇలా నానబెట్టుకున్నాం కదా, రోజు రాత్రి అంతా నానితే మనకి ఇలా తయారవుతాయి. ఇలాగ మనకి అమ్ముతారు షాప్లో, గ్రీన్ అండ్ ఎల్లో అమ్ముతారు. సో చూసి మనం ఇవి తెచ్చుకోవడం. మామూలుగా గ్రీన్ పీస్ కూరల్లోనూ వాటిల్లో అన్నింటిలోనూ వేసుకుంటాం కదా. మటర్ పన్నీరు ఇవి కర్రీ అవి చేస్తూ ఉంటాం కదా. ఎక్కువ వస్తుంది, కొంచెం చుప్పుమంటున్నాయి అవి. ఆ తడి ఆరిపోతే అప్పుడు వేగిపోతుంది అన్నమాట. మనం ఒక గింజని ఇలా కావలిస్తే ఇలాగ ఒకటి తీసుకుని ఇంకా కొంచెం మెత్తగా ఉంది. ఇంకొక 5 minutes ఇలాగ తిప్పితే సరిపోతుంది, వేగిపోతాయి అన్నమాట. అలాగే ఎప్పుడైనా ఈ బఠానీలు ఉంటే సరదాగా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇలాగ బఠానీ బాగుంది.
ఎందుకంటే మనం కొనుక్కున్న బఠానీలు అంటే వాళ్ళు ఎప్పుడు చేసేస్తాడో కొన్ని మెత్తగాను అయిపోతాయి, కొన్ని ఏమో కంకర రాళ్ళల్లా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, అసలు తినలేము. మనం ఇలా ట్రై చేయొచ్చు, బాగుంది. అస్తమానం ఉండే తినే తిళ్ళ కన్నా ఇలాగా ట్రై చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది, కూడా చాలా మంచిది అన్నమాట అది. పూర్వం అయితే ఒకటి నీకు అంత వేడి మీద మెత్త అనిపిస్తుంది, అది కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుంది. ఇగో కొంచెం గట్టి పడింది ఇది. చల్లారితే గట్టిగా అయిపోతుంది. అది చిల్లుల దాంట్లో ఒకటి వేసేస్తాం. వేసేస్తే ఉప్పు కిందకి దిగిపోతుంది, ఈ పైకి బఠానీలు వచ్చేస్తాయి. ప్లేట్ కూడా తీస్తే ఇలాంటి చిల్లులు పెట్టుకున్నారంటే ఇందులో వేసేయచ్చు. వేగిపోయాయి, స్టవ్ కట్టేద్దాం. కట్టేసి అది వచ్చేసారా, సాల్ట్ అంతా కిందకి దిగిపోయింది. ఇదిగో మనకి వేడి వేడి బఠానీలు రెడీ. ఓ ఒకటి తిని చూడు. ఇంకో నాకు ఇది తీసుకుంటున్నాను. ఒక అరకట అంటుంది. నైస్ నైస్, బాగుంది. ఇంకా మనం ఇంట్లోనే ఇలాగ బఠానీలు తయారు చేసి పిల్లలకి పెడుతుండొచ్చు అన్నమాట. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.